ఆ ఇల్లు కట్టినాక మీరు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. అదేవిధంగా రెండోసారి ఎవరైతే మరి ఇండ్లు లేని పేదలు ఉన్నారో, ఇండ్ల స్థలం లేని పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు ఇచ్చేటువంటి ఏర్పాటును కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఆనాడే క్లియర్గా చెప్పింది, మేము ఖచ్చితంగా ఇల్లు లేనటువంటి ఎవరైతే ఇల్లు లేని పేదలకు, భూమి లేని పేదలకు అందరికి కూడా మేనిఫెస్టో పెట్టినాం. మేము మేనిఫెస్టో పెట్టి తప్పించుకుపోయే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. మాట ఇస్తే మాట మీద నిలబడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ మాటతోనే కదా తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నది. ఇవాళ ఏం మాట ఇచ్చి మోసం చేసే పార్టీ కాదు. ఇవాళ ఏమైందంటే ఏమైంది, అన్నీ అవుతాయి. ఇలా మీరు గట్టిగా చూసుకుంటున్నారే, ఇవన్నీ అయితే ప్రజలకు అన్ని ఇస్తాం. మీ ఎతంతా కావద్దనే కదా, మీ కడుపు నొప్పి అంతా బాధండి. రైతులకు బోనస్ ఇస్తుంది. ఇవాళ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని కల్పించింది. మహిళలకు ఇవాళ దగ్గర ఈ రాష్ట్ర మహిళలకు ఇవాళ పెద్ద ఎత్తున ఆర్టీసీలో 149 కోట్ల 63 లక్షల మహిళా సోదరిమణులకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించి ఇవాళ దాదాపు 5,005 కోట్ల రూపాయలు ఇవాళ మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్ ఖర్చు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మరి 500 రూపాయలకి ఆనాడు గ్యాస్ సిలిండర్ను స్టార్ట్ చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్మన్ మరి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు. ఈ దేశంలో ఎంతమంది పేదలు ఉంటే అంతమంది గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్తే ఆనాడు మరి ఇప్పుడు వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన లేడు, పెద్ద మాటలు మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి గారు ఏదో రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు, మేము మొత్తం బలికొడుతున్నాం, అక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఇక్కడ పెడతా ఉన్నాం, మా అంత గొప్పోళ్ళు ఎరండి చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు స్క్రిప్ట్ చదివింది అవతల పడ్డాడు. ఇవాళ మీరు ఏం తెచ్చింది రాష్ట్రానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి మీరు ఏం తెచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. అది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి బాధ్యత. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కలుస్తాం, ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రాజెక్టుల గురించి కానీ అడగవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారు ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా సభలో చెప్పారు. నేను ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి అంటే పెద్దన్న లెక్క, అడగడం బాధ్యత మాది, ఇచ్చే బాధ్యత నరేంద్ర మోడీది. నేనేమంటా ఉన్నా మీరు 11 కోట్లు అంటే ఇప్పటికే 11 సంవత్సరాల మీద అధికారానికి వచ్చి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఈ దేశంలో. ఆ లెక్కల దగ్గర తెలంగాణ రాష్ట్రానికి 80 లక్షల ఉద్యోగాలు రావాలి మీ బీజేపీ పార్టీ ద్వారా. మీరు మొన్న కూడా 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చిండ్రు. మీరు రాష్ట్రానికి ఏ ఊరుగా పెట్టిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ మీరు సమాధానం చెప్పాలి. బీజేపీ నాయకులుగా మీ 8 మంది ఎంపీలు ఏం చేసిందో చెప్పాలి. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు 2 ఏం చేసిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఏం చేసేది లేదు. మట్టిగానే అచ్చుడు, మైక్ ముంగట మాట్లాడు, సభ్యుడికి ఏమన్నా అంటే ఇలా ఎలక్షన్ రాగానే ఇలా రేషన్ బియ్యం కలుపుడు, ఇలా గిన్నెలు నెత్తిగా పెట్టుకున్నాడు, ఊళ్ళలో బాగా పట్టుకొని తిరుగుడు. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాలి బీజేపీ నాయకులారా నేను చెప్తా ఉన్నా. సెంటిమెంట్తో ఎవరు ఎన్ని కాలాలు బతకడు. ఇవాళ ప్రజలకు పనిచేసి ప్రజలతో ఎవరైతే మమేకమైనటువంటి రాజకీయ పార్టీ కానీ, ప్రజలతోని మమేకమై ఉన్నటువంటి రాజకీయ పార్టీ కానీ, ప్రజల మనసు కలిసినటువంటి రాజకీయ నాయకుడు కానీ వాళ్ళే ఉంటారు తప్ప ఇవాళ మీరు ఎన్నో రోజులు ఉండలేరు. ఇవాళ మీరు ఒకసారి ఎలక్షన్ రాగానే మీకు పాకిస్తాన్ యుద్ధం వస్తుంది, అప్పుడు దాకా ఏది ఉండదు. సర్జికల్ స్ట్రైక్ గుర్తొస్తుంది, ఎలక్షన్ అయిపోగానే సర్జికల్ స్ట్రైక్ బంద్ అవుతుంది. మొన్న ఎలక్షన్ రాగానే 2-3 నెలల ముందే ఇవాళ అక్షంతలు అయోధ్యకి పంపిరాట, ఇక్కడ గ్రామాలలో డీజే పెట్టి తిరుగుడు, ఎలక్షన్ అయిపోతుంది. మళ్ళీ రేవేం పట్టుకుతారు వీళ్ళు. అంటే నేనేమంటా ఉన్నంటే తెలంగాణ సెంటిమెంట్ పెట్టుకొని కేసీఆర్ గారు కూడా 20 ఏళ్ళు ఒట్టించుకున్నారు. ఏమనంటే పేరు చెప్పి ఇవాళ ఆ కేసీఆర్ గారే తెలంగాణ సెంటిమెంట్ వేయనాక సాక్షాత్ కేసీఆర్ గారే కామారెడ్డిలో తుక్కు రోడ్డు చేయడం. ఆ గతి కూడా బీజేపీ పార్టీ వరదే గుర్తుపెట్టుకోరు. ఆ గతి కూడా అంతే. నేను ఎందుకు చెప్తా ఉన్నంటే ప్రాంతీయవాదంతో
మతతత్వంతోనే కులతత్వంతోనే ఏ పార్టీ కూడా మనుగడ సాధించదు, ఏ పార్టీ కూడా బతికి బట్టగట్టది. ఎవరైతే అభివృద్ధిని నమ్ముకొని ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే ప్రజలకు సేవ చేసేటువంటి పార్టీ ఉంటుందో, బీజేపీ నాయకులారా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు అక్కడనిదే ఇక్కడనిదే మీ గుండె మీద చేసుకొని చెప్పారు. ఈ రాష్ట్రానికి ఈ 11 ఏళ్లలో మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏది, మీరు చేసిన అభివృద్ధి ఏంది, మీరు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజానికానికి మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది. మొన్నట్ల లెక్కనే ఎప్పటికీ నడుస్తారంటే మొన్న అసెంబ్లీ అప్పుడు 8 సీట్లు ఇచ్చారు, ఉదిరగొట్టిన ప్రభుత్వం మాదే, మేమే వస్తున్నాం, అయిపోయిందని. ఎక్కడ ఉన్నారు? 8 సీట్లకు అన్నారు. మీ ఓటింగ్ అంతా 10% ఓటింగ్, 8% ఓటింగ్ పడిపోయింది. మొన్న పార్లమెంట్ అప్పుడు మళ్ళీ బియ్యం పెట్టి మళ్ళీ వచ్చి అక్షింతలని, రేషన్ బియ్యం కలుపుడు అక్షింతలని చెప్పి మళ్ళీ 8 సీట్లకు వచ్చారు. రేపు ఏడు కథలో లెక్క పెట్టుకోరు, రేపు ఏడు ఉంటుందో లెక్క పెట్టుకోరు. మీరు మీ పరిస్థితి ఎక్కడన్నా ఆలోచించుకోరు. అదేవిధంగా ఇవాళ బీజేపీ నిర్వాహకంతోనే ఇవాళ 400 ఉన్న గ్యాస్ సిలిండర్ యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు సోనియా గాంధీ గారు చైర్మన్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, 400 రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే 280 రూపాయల సబ్సిడీ ప్రతి మహిళ అకౌంట్లో పడేది. 120 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే చరిత్ర ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినాక 1260 రూపాయల సిలిండర్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాధపడి మహిళల కష్టాలు చూడలేక, పేద కుటుంబాల కష్టాలు చూడలేక 500కే సిలిండర్ ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ 500 రూపాయల సిలిండర్ను ప్రతి గ్రామంలో ప్రతి పేద ఆడబిడ్డకు ఇవాళ ఇస్తా ఉన్నాం. ఈ 15 నెలల కాలంలో 433 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు అబద్ధాలు చెప్తాను 2 గంటలు మాట్లాడచ్చు. ఇలా మీ అన్ని అబద్ధాలు మాకు రావు, మీ అన్ని అబద్ధాలు మేము చెప్పాం. ఇలా 2 పార్టీలు పోటీ పడతానే అబద్ధాలు చెప్పడానికి. ఇలా నువ్వు ఎక్కువ చెప్పినా నేను ఎక్కువ చెప్పినా, ఇలా ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కువ అబద్ధాలు మాట్లాడినా, ఈ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అబద్ధాలు మాట్లాడినా పోటీ వాడు మాట్లాడుతూ ఉన్నారు. చాలా ఏది ఉన్నా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఈ 15 నెలల 10 కార్యక్రమాలు అమలు చేసినాం. మీరు గట్నే మాట్లాడుకుంటుండాలి, మేము ఇట్లే చేసుకుంటుండాలి, మళ్ళీ మీరు గానే కూర్చుంటారు, మేము గీనే కూర్చుంటాం. ఎందుకంటే ఎప్పటికీ అబద్ధాలు చెప్తే ఈ రాష్ట్ర ప్రజానికం నమ్మరు, వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. గ్రామాలలో ఏం జరుగుతూ ఉంది, గ్రామాలలో ఏం అభివృద్ధి అవుతూ ఉంది, ప్రజలకు ఇవాళ ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉందా లేదా, ఏది ఉంది ఏది లేదనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నాకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ సభ్యులు రమణారావు గారు మాట్లాడుకుంటూ గతంలో చాలాసార్లు మేము చెప్పాము అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల కోట్లు గత 10 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన అంశాలు కానీ ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతున్నాయి, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ జరుగుతున్నట్టు గారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి బడ్జెట్లో కానీ స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయం గురించి. మళ్ళీ వారు ఈ రకంగా భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే ఒకవైపు డిఫాక్టో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు, మా ఎల్ఏ మంత్రి గారు ఇక్కడ సభ